అమ్మవారి గురించి తెలియజేసిన అవతారాలు విష్ణుమూర్తికి ఎట్లాగైతే దశావతారాలు ఉన్నాయో అలాగే వారాహి అమ్మవారికి కూడా షోడశ నామాలు అనేవి ఇచ్చారు అమ్మవారి స్వరూపాలకి. ఈ షోడశ నామాలని ఒకసారి చెబుతాను. షోడశ నామాలు మీకు కనిపిస్తాయి స్క్రీన్ మీద, వాటిని రాసుకును లేదంటే అక్కడ చూస్తూను. ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారికి ఇంతకుముందు వీడియోలో ద్వాదశ నామాలు చెప్పాం 12. అలాగే షోడశ నామాలు ఈ 2 వారాహి నవరాత్రుల్లోనే అని కాదు, ప్రతినిత్యము చేసుకోండి. మీ స్నాన సంధ్యాదులు అయిపోయి స్నానం చేసిన బొట్టు పెట్టుకున్నాక 12 నామాలు 16 నామాలు మనం నడుస్తూ వెళ్ళే దారిలో మనసులో స్మరణ చేసుకుంటూ వెళ్ళండి. స్మరణ చేసుకుంటూ చక్కటి వెళ్ళదారు తప్పకుండా చూస్తారు. కొన్ని రోజులు సాధనగా చేసి చూడండి, ఒక 40 రోజులు మీకు అర్థమవుతుంది శక్తి ఎలాంటిదో. ద్వాదశ నామాలు షోడశ నామాలు కాబట్టి వీటిని కూడా అదేవిధంగా ఆచరణలోకి తీసుకొచ్చుకోండి. ఓం బృహద్వారాహ్యై నమః, ఓం శ్రీ మూలవారాహ్యై నమః, ఓం శ్రీ స్వప్నవారాహ్యై నమః, ఓం శ్రీ ఉచ్ఛిష్టవారాహ్యై నమః, ఓం శ్రీ వార్ధలీవారాహ్యై నమః, ఓం శ్రీ భువనవారాహ్యై నమః, ఓం స్తంభనవారాహ్యై నమః, ఓం బంధనవారాహ్యై నమః, ఓం పంచమీ వారాహ్యై నమః, ఓం భక్తవారాహ్యై నమః, ఓం మంత్రిణీవారాహ్యై నమః, ఓం దండినీవారాహ్యై నమః, ఓం అశ్వారూఢావారాహ్యై నమః, ఓం మహిషవాహనవారాహ్యై నమః, ఓం సింహవాహనవారాహ్యై నమః, ఓం మహావారాహ్యై నమః. మరొకసారి చెబుతాను చూడండి. ఓం బృహద్వారాహ్యై నమః, ఓం శ్రీ మూలవారాహ్యై నమః, ఓం శ్రీ స్వప్నవారాహ్యై నమః, ఓం శ్రీ ఉచ్ఛిష్టవారాహ్యై నమః, ఓం శ్రీ వార్తాళీవారాహ్యై నమః, ఓం శ్రీ భువనవారాహ్యై నమః, ఓం స్తంభనవారాహ్యై నమః, ఓం బంధనవారాహ్యై నమః, ఓం పంచమీవారాహ్యై నమః, ఓం భక్తవారాహ్యై నమః, ఓం శ్రీ మంత్రిణీవారాహ్యై నమః, ఓం శ్రీ దండినీవారాహ్యై నమః, ఓం అశ్వరూఢావారాహ్యై నమః, ఓం మహిషావాహనవారాహ్యై నమః, ఓం సింహవాహనవారాహ్యై నమః, ఓం మహావారాహ్యై నమో నమః. ఈ 16 అమ్మవారి యొక్క ప్రధానమైన పేర్లు. వీటిని చక్కగా స్మరణ అనేది చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్ణంగా పొందవచ్చు. ఈ అమ్మవారి స్వరూపాలకు పోవచ్చు. ఒక్కొక్క రూపంలో అమ్మవారి భక్తులను ఒక్కొక్క రూపంగా అనుగ్రహిస్తుంది. సరే, మనం ఈ 16 నామాలని స్మరణ చేసేంత మాత్రం చేత మనకి ఏ రూపంలో అవసరమో ఆ రూపంలో అమ్మవారే మన మీద కృప చూపిస్తుంది. కాబట్టి ఈ నామస్మరణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి. శుభం భవతు.